హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, సింపుల్గా చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఒక 5 ఎగ్స్ తీసుకోండి. వీటిని ఒక గిన్నెలోకి ఇలా పగలగొట్టుకోండి. మొత్తం మీరు ఎన్ని ఎగ్స్ చేయాలనుకుంటున్నారో చూసుకొని క్వాంటిటీని బట్టి అన్ని ఎగ్స్ని ఈ విధంగా పగలగొట్టుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. తర్వాత వీటిని కొంచెం మిక్స్ చేసేసుకోండి. అంటే ఇలా చేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు ఒకటేసారి ఈజీగా ఉంటుందన్నమాట. అంటే ఎల్లో పార్ట్ ఒకవైపు, వైట్ పార్ట్ ఒకవైపు కాకుండా ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్లోకి అన్నీ ఈవెన్గా ఉంటుంది, ఎగ్స్ బాగుంటుంది. ఇలా ముందుగా కలిపి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకోండి. తర్వాత అలాగే ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత అలాగే ఆనియన్స్ వేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. మనకి ఇలా ఎగ్ రైస్లోకి ఆనియన్స్ ఎక్కువ ఉంటే బాగుంటుంది కాబట్టి ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై చేసేయకండి, కొంచెం పింకిష్ కలర్లోకి వస్తే చాలండి మనకు. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకోండి. అలాగే కారం పొడి అండి, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. అలాగే ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. అలాగే సాల్ట్ వేసుకోండి 1 టేబుల్ స్పూన్. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోండి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల మనకు ఎగ్ రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మిరియాల పొడి కొంచెం వేసుకొని ఈ పొడులన్నీ కొంచెం ఫ్రై అయ్యేదాకా కాసేపు అలా ఫ్రై చేసుకోండి, ఒక 2 నిమిషాల పాటు. తర్వాత ఇందులోకి మనం ఎగ్స్ అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఎగ్ మిక్చర్ మొత్తం ఇందులోకి వేసేసేయండి. వేసిన తర్వాత వెంటనే మిక్స్ చేయకండి, 1 నిమిషం పాటు అలాగే వదిలేయండి. 1 నిమిషం తర్వాత ఇలా స్లోగా కదుపుకోండి. ఇలా స్లోగా మిక్స్ చేస్తూ ఇది ఎగ్ మొత్తం కుక్ అయ్యేంత వరకు ఇలా మిక్స్ చేస్తూనే ఉండండి. మిక్స్ చేస్తూ కలుపుకోండి, బాగుంటుంది. ఇలా అంటే మనకు చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది ఎగ్స్. చూడండి, ఇలా కలుపుతూ ఉండగా మనకు ఎగ్ ఇలా తయారైపోతుంది. ఇప్పుడు ఇందులోకి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకోండి పైనుంచి. అంతేనండి, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసము ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న వైట్ రైస్ కలుపుకోవాలండి. వైట్ రైస్ మొత్తాన్ని ఇందులో వేసేసుకోండి. ఈ రైస్ కొంచెం వేడిగా వేయకండి, కొంచెం చల్లారిన రైస్ అయితే బాగుంటుంది. ఇలా రైస్ కూడా వేసిన తర్వాత కలుపుతూ కాసేపు ఫ్లేమ్ అలా మీడియంలో పెట్టండి. మొత్తం అంతా నీట్గా కలిపేసేసుకోండి, రైస్ ఇలా ఉండలు లేకోకుండా. మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసేయండి, ఎగ్ రైస్ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.